జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 1, 2024 నుండి డిసెంబర్ 7, 2024 వరకు. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు ప్రాముఖ్యత ఇవ్వడం అవసరం. అలసటకు దూరంగా ఉండేందుకు మీకు సంతృప్తినిచ్చే కార్యకలాపాలలో పాల్గొనండి. ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా లేదా శ్రద్ధగా గడపండి. ఉదాహరణకు పుస్తకాలు చదవడం వంటి పనులు మిమ్మల్ని ఆనందంతో నింపుతాయి. ఆర్థిక పరంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులను సమర్థంగా నియంత్రించగలుగుతారు. ఇది మీ ఆదాయాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఆర్థిక ప్రణాళికలో కొంచెం శ్రద్ధ చూపిస్తే మీరు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక దూరపు బంధువుతో జరిగిన సంఘటన కొన్ని ఉద్రిక్తతలను సృష్టించవచ్చు. ఈ సమయంలో మీరు నిగ్రహంతో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం మంచిది. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా విషయాన్ని తేలికగా తీసుకోకుండా శాంతి స్థాపనకు మీరు ముందడుగు వేయాలి. కార్యాలయంలో మీ న్యూనత భావాన్ని కట్టడి చేయడం చాలా అవసరం. ఇతరుల గురించి అనవసర సందేహాలు పెంచుకోవడం వల్ల మీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీ సామర్థ్యాలను గుర్తించండి మరియు మీ పని పట్ల నమ్మకాన్ని పెంపొందించండి. ఈ సానుకూల దృక్పథం మీ కెరీర్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దు. మీ కృషి మరియు ప్రతిభపై విశ్వాసం ఉంచండి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యంగా ఉండడం చాలా అవసరం. మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో మధురమైన క్షణాలను గడిపి సాయంత్రాలను మరింత సంతోషకరంగా మార్చుకోగలుగుతారు. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక లాభాలు మరియు వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టండి. కార్యజీవితం మరియు కుటుంబంలో ఒత్తిడిలను సమర్థవంతంగా నిర్వహించడానికి మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ వారం అనుకున్న లాభాలు మరియు కుటుంబ అనుబంధం మంచి అనుభూతిని కలిగిస్తాయి. రాహువు 11వ ఇంట్లో మరియు బృహస్పతి 1వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం మరియు నెమ్మదిగా కానీ నిశ్చయంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయన్నదానికి సంకేతం. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.